కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రశంసలు, సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్ గా గుర్తింపు, రిజర్వేషన్ల ఇష్యూలో మోడీ బీజేపీని కార్నర్ చేయడంలో సక్సెస్, ఆధారాలు సైతం బహిర్గతం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ, ఇదే ఇష్యూతో కాంగ్రెస్ కు పెరిగిన మైలేజ్. రిజర్వేషన్ల ఇష్యూలో ప్రధాని మోడీ బీజేపీని కార్నర్ చేయడంతో పాటు ఆధారాలు సైతం బహిర్గతం చేసి దేశవ్యాప్తంగా పార్టీ మైలేజ్ పెరిగేలా చేశారని కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తున్నది. ఏఐసీసీలోని కీలక నేతలు సైతం రేవంత్ పనితీరుకు మెచ్చుకున్నట్టు సమాచారం. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయనే అంశాన్ని సీఎం రేవంత్ తాను పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ ఫోకస్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించడంతో ఇక ఎట్టుగుడికిన్లు ఉన్నది ఒకటే, రేవంత్ రెడ్డి చేసిన పనికి అక్కడ బీజేపీ వాళ్ళకు, అక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా, అమిత్ షా కూడా జర పీట కదిలిచ్చినట్టు పని చేసింది కాబట్టి రేవంత్ మొగోడు అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఈయనకు కితాబు ఇచ్చినట్టు ఒక రకంగా ఇతని మీద ఆధారపడినట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే క్యాంపెయినర్ సౌత్ ఇండియా మరి అండగా ఉంటే ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తా, రిజర్వేషన్ రద్దు కోసమే కేంద్ర జనగణన చేయలేదు, అద్దంకి దయాకర్ కు పెద్ద పదవి ఇస్తా, ఆసిఫాబాద్ సిద్దిపేట కుత్బుల్లాపూర్ మీటింగ్ లో సీఎం రేవంత్ స్పెషల్ ప్రామిసెస్, ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నయా స్ట్రాటజీ, నేడు గాంధీ భవన్ లో ప్రత్యేక మేనిఫెస్టో ఆవిష్కరణ, 10 రోజుల పాటు ఇంటింటి ప్రచారం చేయనున్నట్టు కూడా వాళ్ళు తెలిపినటువంటి మాటలు. అయితే రేవంత్ కి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈసారి వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా, 6 గ్యారెంటీల విషయంలో ఎట్లయితే వర్కౌట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో, ఇప్పుడు వీళ్ళు తీసుకోబోయేటువంటి నిర్ణయం కూడా వీళ్ళకి వర్కౌట్ అయితే ఎంపీ సీట్లకు కూడా ఎఫెక్ట్ కాకుండా బయటపడతారు. కానీ ఎఫెక్ట్ ఏడబడుతుందనే ఉద్దేశంతోనే అద్దంకి పెద్ద పదవి ఇస్తా అని చెప్పి చెప్తుండు. కానీ చాలా అన్యాయం జరిగింది. అన్యాయమే ఇది అద్దంకి దయాకర్ అన్నకు, చాలా పెద్ద అన్యాయం అద్దంకి దయాకర్ అన్న. అతనికి ఇస్తారా అతనే అద్దంకి దయాకర్ అన్న కూడా ఇక చాలా ఈ విషయంలో కూడా ఆయన నిజంగా లోపల మదనే పడిపోయి పార్టీ అధిష్టానం ఎట్లా అంటే నేను అట్లా అంటాడు, ఇంత అని చెప్తాడు మరిగా.